కొట్టడానికే వాడు పెద్ద స్కెచ్ చేసిండు. అక్కడ నీ మొహం తెల్లగుంటది ఎవరు చెప్పినా. మావాడు జిమ్ముకి వెళ్తున్నాడు, ఎవరైనా అమ్మాయిలు ఖాళీ ఉంటే మెసేజ్ చేయకండి. మావాడు జిమ్ముకి వెళ్తున్నాడు, ఎవరైనా అమ్మాయిలు ఖాళీ ఉంటే మెసేజ్ చేయకండి. పైసలు లేనప్పుడు కుదబెడితే అయిపోతుంది. కొట్టుకోవచ్చు అనద్దు, కొట్టాలనాలి. కొట్టుకోవచ్చు అనద్దు, కొట్టాలనాలి. ఇంకా కూడా ఆడుతుంది. అందరితో అనిపించుకుంటా ఉంటాడు ఎరుపుకులో మొత్తం. అదే నేనైతే కోసికారం పెడతా. అయినా నీకు తెలుసు కాదు నాయన వీడిని ఎవరైనా ఏమంటే నాకు అసలు అయితే లేదు. సరే సరే వదిలేండి. ఇప్పుడు ఏం నేను అయినా నువ్వు ఎందుకు అట్లా తిడతావే? తెలుసుగా వాటిని మరి తిడితే నాకు నచ్చదని చెప్పి. ఇద్దరు ముగ్గురు మిస్ అయ్యారు. చూడు 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 ఈ పేర్లకు రిపు అబ్బా తీయ గొక్కుతున్నాయి. ఇప్పుడు ఎక్స్ట్రా తీసుకొచ్చిన ఆమెకు నెత్తులు పెట్టడానికి పేర్లు తగ్గడానికి. కొట్టడానికే వాడు పెద్ద స్కెచ్ చేసిండు. అచ్చు అబద్ధం చెప్పకు. అక్క మొహానికి పూస్తే గ్లామర్ ఇంకా ఎక్కువ వస్తుంది. నిత్యమైన అనొచ్చు అని చెప్పేసి అక్కడ నీ మొహం తెల్లగుంటది ఎవరు చెప్పినా. సో గైస్ మ్యాటర్ ఏంటంటే పండు మీద ప్రాంక్ వేద్దాం అనుకుంటున్నాం. అరే పండు అంటే నీకు తెలియదుగా నేను చెప్తాను అనమాట. పండు రాగానే నువ్వు నైన్ తల మీద ఒక ఎగ్గు దెంగు గట్టిగా మొహం కేసు దింగుతావా తలకాయ కేసు దింగుతావా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ నువ్వు కూడా సైలెంట్ ఉంటావు. మళ్ళీ తర్వాత అప్పుడు నేనేస్తా సాయిగాడు. నెక్స్ట్ చిన్నతో విడు. నేను వెయ్యాలా? నువ్వు మిశ్రకాయలు తెంగి పైకి రా, నేను పైన ఉన్నామని చెప్పి. అజ్జు ఎక్కువ కొట్టమని చెప్పి కోపం అంతా తీసుకొని రెడ్ ఎగ్లు కొట్ట. ఒకటే ఎగ్ కొట్టు అంటే ఒక డైట్ చేస్తున్నావు. ఇప్పుడు అందరూ తాజా పడతా వీడు జిమ్ పోతున్నాడు. అందరికి కొంచెం వీడియోలలో చెప్పక్క అంటున్నాడు. మావాడు జిమ్కి వెళ్తున్నాడు, ఎవరైనా అమ్మాయిలు ఖాళీ ఉంటే మెసేజ్ చేయకండి. మావాడు జిమ్కి వెళ్తున్నాడు, ఎవరైనా అమ్మాయిలు ఖాళీ ఉంటే మెసేజ్ చేయకండి. చాలా అందంగా జిమ్ గురించి గొప్ప చెప్తే అమ్మాయిల మెసేజ్ కొంచెం తక్కువైపోతావు. అలా ఎప్పుడో మేము ఇందాక మా ఒక వీడియోలో నువ్వు జిమ్కి వెళ్ళడం కాదు పండు దగ్గర జిమ్ చేస్తున్నామని చెప్పినాం. పండు దగ్గర జిమ్ చేస్తున్నామని చెప్పినాం. మొన్న ఇక్కడ చెప్పిన సక్సెస్ అయిందా? అదే ఒక పిల్ల రీల్స్ చేసినాం. రీల్స్ చేద్దాం పైకి రా బంగారం పైకి. బంగారం లౌడా ఏంటి దానికి బంగారం అని ఎప్పుడు పెట్టినారా? పైసలు లేనప్పుడు కుదబెడితే అయిపోతుంది. అయితే రీల్ లో ఇట్లా అన్నారు కదా. ఏం రీల్ ఇట్లా అన్నారు? ఏం రీల్ తీస్తారు? గుడ్ రీలు ఉంది కదా కొట్టుకోవచ్చు కదా. కొట్టుకోవచ్చు అనద్దు, కొట్టాలనాలి. కొట్టుకోవచ్చు అనద్దు, కొట్టాలనాలి. పిచ్చి రంగింది. ఎందుకు కొట్టినావు అసలు? ఎందుకు కొట్టినారా? చిల్లర ఎందుకు ఎలా తిడతావు? ఫ్రెండ్సే కదా మీరు. ఫ్రెండ్స్ అయితే ఇట్లా కొట్టాలా? నువ్వు కొట్టించుకోరాదు. ఎర్రిపుకున్నారా? పిల్ల బాధ ఎంత పడుతుంది? ఎందుకు కొట్టావు? టైం పాస్ ఎట్లా కొడతారా? అది లేదా ఏంటి? చిల్లర బుక్ ఎట్లా అంటావే? బరాబర్ అంటావు. నువ్వు ఎర్రిపుకు దాన్ని అడుగు కూర్చో చెప్తా. వీడికి బుద్ధి లేదు అసలు. చేయి గుడ్డిచ్చా అసలు రీజనే లేదు. ఇదే దొరికింది నీకు. జస్ట్ నార్మల్ ఇట్లా వెళ్ళిపోయింది చెయ్యి.
చూడు మళ్ళీ ఒక అట్లా అందుకు చిల్లర పూక అన్నది జనం చిల్లర పూక ఎందుకే నార్మల్ తిట్టచ్చు చిల్లర పూక బరాబర్ అంట చిల్లర పూక అన్నది అమ్మో ఇది కొంచెం గ్యాస్ పోయి పెట్రోల్ పోయి దాని మంట ఇట్లా మంట పెట్టుకో. అరే అక్క రీజన్ ఉందా అక్క నార్మల్ గానే ఎందుకు కొడుతావు అదే నీ పిల్లకి కొట్టుకో. అరే నేను ఉన్నా కదా నేను ఎవరు దెంగుతానికి వేసి రెండు అరే కొట్టాలి సాధన వేస్ట్ చేసిన ఇంకా లెక్కనే వేస్తావు పెద్ద వేస్ట్ నన్ను మజాక్లో కొట్టింది ఎందుకే చిల్లర పూక మజాక్ ఎగ్గిన కొడతారా అంటున్నా. ఎప్పుడు చూడు అయిపోయింది చిల్లర పూక ఎందుకంత చూడు మొన్ననే కెరటిన్ చెప్పించుకున్నా. ఏం చెప్పు నా మొడ్డ కెరటిన్ స్పెల్లింగ్ చెప్పు. నీకెందుకు మజాక్ చేసినా తిడుతుంటే బ్రెయిన్ లేదా. సరే వదిలే నువ్వెందుకు కాదు వాళ్ళ ఫ్రెండ్స్ కాదన్ను కానీ ఎరుపు అట్లా ఇట్లా తిట్టింది నాకు అసలుకే కోపం తింటది కారుతుంది తిరిగిటు కారుతుందా? ఇంకా కూడా కారుతుంది. కెరటిన్ 4 months ఎగ్గుతం జల్ది పోతుంది. నేను 4000 ఉట్టిగానే ఇప్పించాను. ఇట్లా రీల్ చేద్దామన్నారా అది వచ్చాక కొట్టించుకోవచ్చు చిల్లర పూక ఎందుకు అన్నవే పైకనప్పుడు సాయిగంకి వేరే పిల్లలు సెట్ చేయాలా? నీకు వేరే సెట్ చేయాలా నీ సింగిల్ కాబట్టి సెట్ చేసుకుంటా. నీకేంటే నాకు తెచ్చి సెట్ చేస్తా నాకు కూడా మంచి అరే ఎందుకే అట్లా ఎందుకు తిడతావు కొట్టినావు చెప్పు నాకు first. అదేగో అక్కేమన్నది ఇగో ఇట్లా గుట్లు పైకి వేసేటప్పుడు 5 మీద పడాలా అన్నాడు. అది ఇట్లా పడడానికి తప్పు ఉంటది అన్న ఇట్లా స్టైల్ గా హిందీ రీల్ ఒకటి సరే సరే వదిలేండి ఇప్పుడు ఏమైంది అయినా నువ్వు అందుకు అట్లా తిడతావే తెలుసుగా వాటిని మరి తిడితే నాకు నచ్చదని చెప్పి సరే ఎట్లా అంటావు బయట వాళ్ళు అయితే అట్లనే వాదిస్తా మీ ఫ్రెండే కదా ఆ పిల్ల తీసుకోలేదు కదా వదిలే ఆ పిల్ల ముందు ఏమనకు ఆ పిల్ల ఆ పిల్ల ఏం వాడినంటే నా friend ఏ కదరే. సైలెంట్ గా కొట్టు 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 అని తెప్పించి రావాలా. కొట్టుకుంటా నైతారా చిల్లర పుకాన్ కరెక్ట్ అన్నావు అని నైతారా చిల్లర పుకాన్ కరెక్ట్ అన్నావు అని మా దగ్గర పోకు అర్థమైందా? మరి నువ్వు నీ ఫ్రెండ్ దగ్గర పోవచ్చా మా ఫ్రెండ్ గాడు కొట్టినా సరే వదిలే ఇప్పుడు ఎక్కువ ఒకసారి ఎక్కియో. సర్లే లైట్ తీసుకో ఇంకెప్పుడు చేయగలరా సారీ బాగా పడుతుంది షుగర్ కూడా అన్నాను. మరి నువ్వు గుడ్డు కొట్టినప్పుడు లేదా ఆ పిల్లని షుగర్ కూడా చిల్లర పూకడింది వీళ్ళందరూ నరేసుకుంటారు. నువ్వు గర్ల్ ఫ్రెండ్ అయినా చూడు నువ్వు చెప్పేసి నువ్వు నన్ను వేసుకుంటున్నావు అందరు నన్ను వేసుకుంటారా అంటుండే మరి నేనే కదా వేసుకోవాలి వాళ్ళిద్దరు బాండింగ్ నాకు తెలుసు కాబట్టి నేనేమనలేదు ఏదో ఫ్రెండ్లీగా ఫ్రెండ్లీగా మజాక్లా కొట్టినా మజాక్ అవు సనా ఉంది కదా ఆయన కొట్టలేకపోయినా దాన్ని కొడదామంటే వదిలి కొట్టచ్చు కదా సరే ఒకసారి ఇయ్యో. ఎందుకు ఇస్తా ఆమ్లెట్ నువ్వు నా ఫ్రెండ్వే కదా. వద్దు ఆమ్లెట్ వేసుకుంటా. తెచ్చుకోపోయే దీన్ని ఎందుకు అలా కొట్టినావు? నీ హెయిర్ మంచిగా ఉండాలని చెప్పి కొట్టినా. ఏంటి బాబా అన్న ఇంకోసారి నీ హెయిర్ మంచిగా ఉండాలని చెప్పి కొట్టినా. సర్లేవే ఇంకా ఇప్పుడు తిట్టకు నాకు అసలు నచ్చదు ఇట్లా అర్జున్ తిడితే ఏందక్క అట్లా చూస్తావు? బిడ్డు నా కరెక్ట్ సైడ్ తెగిపించావు కేసులు తెచ్చి పెడతా సరే నైని గారు సారీ ఇక్కడ నుంచి అన్న నువ్వు దాంతో మాట్లాడగలవు ఓకే ఇది ఒకటి కొట్టించుకోదా. మళ్ళీ కొడతాను ఏంది ఏంట్రా? నువ్వు లవర్ నువ్వు నువ్వు ఉన్నట్టు ఇస్తాను ఏం కావాలని చేస్తున్నావు? నన్ను ఆడుకుంటున్నావు. ఏం చేస్తున్నావు? పైపైకి వస్తే ఏమొస్తుంది పైపైకి వస్తే ఏమొస్తుంది నీ ముందే మాట్లాడుతున్నాడు కొడతదా అని అంటే ఏంది ఆ గుడిటిరా మరి సీరియస్ అవ్వడంలో తప్పే ఉంది. నువ్వు గుడ్డు అడిగి అర్థలేదు నీకు గుడ్డు వాయిలించుకుంటావు ఓ ఇక ఫింగర్ పూగడు మిరపించుకోగలరు మరి ఏందాక ఆ ఫ్రెండ్ సిగ్గున్నారా ఇట్లా పూకు అనిపించుకోనికి సుల్లిగా నేనే తిట్టాను ఎర్రి పూకుల మొడ్డ అది మొన్ననే చెప్పింది నేను ఎవరైనా తక్కువ చేసి వాడికి పిల్లకి నచ్చదని మళ్ళీ ఆయన సిగ్గున్నది అందరితో అనిపించుకుంటా ఉంటాడు ఎర్రి పూకుల మొడ్డ అదే నేనైతే కోసికారం పెడతా అరే ఉత్తగా దాన్ని కూడా అప్డేట్ చేసిరు కదా ఎందుకే నువ్వే ఎందుకు సీరియస్ అయితే లైట్ తీసుకోవాలి చిన్న విషయం గుడ్డు అరే సిగ్గుందా రాజు అయినా నిన్న ఎవరైనా అంటే నేను ఊరుకుంటానా నీ ఎర్రి పూకుల సుల్లి ప్రేమ నీకు ఇది కాబట్టి నేను ఊరుకున్నా అది మొన్నే చెప్పిందిరా నాకు సరే అయినా నీకు తెలుసు కదా నాయన వీడిని ఎవరైనా ఏమంటే నాకు అసలు అయితే లేదు
నేను కొట్టి పడదు ఇంకా ఎవరైనా ఉంటే ఈ ప్లేస్ లో. ప్రేమనా బొచ్చా నీకు ఎలాగో లేదు, నాకైనా ఉండాలి కదా. నువ్వు అందరి మీద చూపిస్తావు, అది నీ మీద చూపిద్దాం అనుకుంటుంది. నేను ఎవరి మీద చెప్తా, నేను దీని మీద చెప్తా. మరి ఇందాక భార్గవ అన్నావు. సర్లే ఊరికే జోక్ చేసారు. నేనేమో అక్కడ ఉంచుదాం అనుకున్నాను, ఏం బొరుదామే తగులుతున్నావు. నేనేమో అక్కడ ఉంచుదాం అనుకున్నాను, ఏం బొరుదామే తగులుతున్నావు. ఎక్కడ దాకా తీసుకెళ్ళా 10 మంది అంటే బురదలోనే పొర్లుతుండు. పైకి వెళ్ళి మనకి ఇంటికి వస్తుంది అంతే, ఏం లేదు. అది కాబట్టి వదిలేసింది. అది వేరే అమ్మాయి అంటే ఇప్పుడు పెద్దలలో నిన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి నీకు దవాలు చేస్తుండే. ఆ గుడ్డు మీద గుడ్డు చూస్తే భయపడేటోడు. చిల్లర రోడ్లా చేస్తాడు నిజంగా, చిల్లర పూకులు అన్నమాట. నేను అంటా నాకు రైట్స్ ఉన్నాయి, దానికి కూడా ఉంది, అది కూడా ఫ్రెండే. అవు దానికి అందుకే దాన్ని ఏమనలేదు. బయట వాళ్ళు అయితే జింపుతా అంటుంది, మీకు అర్థం కాదా? బయట ఇంట్లో చింపేదాన్ని. చింపుకో ఇదొక్కటి చింపుకోలేము, ఇంట్లో ఏం అనుకోలేము. చెప్పరా ప్రాంక్ చేసినావని, చెప్పరా ప్రాంక్ చేసినావని. ఎందుకు చెప్పినాక ఆడిపిద్దాం అనుకున్నా. మొట్ట నేను కూడా వచ్చి ఫోన్ ఎర్ర పుక్కులు అమ్మట ఎప్పుడు చూడు ప్రాంక్ ప్రాంక్ మీద ఇది అంత ఫ్లోలో ఉన్నప్పుడే అర్థం అవ్వాల్సింది నాకు. అది ఎర్రిపు అది ఒకసారి తిట్టింది, అది 100 సార్లు తిట్టింది అజయ్ గారిని. అవే ఇది ఎన్నిసార్లు అంటే తప్ప లోపల లోపల రాసుకుంటున్నా నేను. చాలా బూతులు ఉన్నాయి, కొన్ని కొన్ని అన్సెన్సారీగా మా పండుగ నోరు తెరిస్తే అజయ్ గారి జోల కోసం దెంగుతుందా? నీకేం కాదు, ఎగ్గు తీసి నాకినా అవును పచ్చిగుడ్డు బజ్జిగుడ్డు తాగొచ్చు. సో గైస్ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మనల వరకు ఎవరైనా వస్తే ఇట్లనే ఉంటది, అది అజ్జయ్ అనే కాదు ఎవరైనా సరే దానికి నచ్చదు. మమ్మల్ని అన్న కూడా ఆ పిల్ల రియాక్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రియాక్ట్ అవుతాం. మేము ఫస్ట్ ఎన్ని గొడవ పెట్టుకున్నా బయట వాళ్ళకి ఇచ్చే ఆన్సర్ మేము ఇచ్చుకుంటాం దాని తర్వాత. నిన్ను మడ్డలు కొట్టద్దురా మొదలు. నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.